హాయ్ అండి అందరికీ. చూడండి, మటన్ కర్రీ చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇలా అదిరిపోయే మటన్ కర్రీ సింపుల్ మెథడ్లో చాలా రుచిగా త్వరగా ఎలా వండాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక అర కేజీ మటన్ ముక్కలని ఇలా శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ నెయ్యిని కానీ లేదా నూనెని కానీ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపి ఉంచుకున్న మటన్ ముక్కలని మూత పెట్టి కనీసం ఒక 10 నిమిషాలైనా పక్కకు ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఒక కుక్కర్ని పెట్టి అందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఒక 2 లవంగాలు, ఒక ఇలాచీని దంచినట్టు చేసి వేసుకోవాలి. అలాగే ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా బండ పువ్వుని కూడా ఈ ఆయిల్లోకి వేసుకోవాలి. చూడండి, ఈ దినుసులు కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలను ఇలా సన్నగా కట్ చేసి ఇందులోకి వేసుకోవాలి. ఇదంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిలు కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్కి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఈ ఆయిల్లోకి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం చిటికెడు పసుపుని వేసుకొని మనం ముందుగా మసాలా పట్టి ఉంచిన మటన్ ముక్కలని ఇందులోకి వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్లో ఫ్రై అయ్యాక మనం ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. అంతలోపు ఇందులో మసాలాని ప్రిపేర్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మిరియాలు, ఒక ఇలాచీ, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలా దినుసులు మాడిపోకుండా లైట్గా రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇవి ఇలా రోస్ట్ అయ్యాక స్టవ్ని ఆఫ్ చేసి ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని తీసుకోండి. ఇదంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. మీ దగ్గర కొబ్బరి పొడి అవైలబుల్లో లేకపోతే ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరిని కూడా తీసుకోవచ్చు. చూడండి, మనం ముందుగా రోస్ట్ చేసి ఉంచుకున్న మసాలా దినుసులని ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి తీసుకున్నాను. ఇందులో తగినన్ని వాటర్ని తీసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టాక ఈ మసాలాని పక్కకు ఉంచుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర, అలాగే ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలా పేస్ట్ని ఇందులోకి తీసుకోవాలి. ఒకసారి ఇదంతా ఇలా కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ ఉప్పు తగ్గింది. నేను ఇంకొక హాఫ్ టీ స్పూన్ ఉప్పుని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. మీకు సూప్ ఎక్కువగా కావాలంటే ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, కుక్కర్లో ఉన్న ఆవిరంతా పోయాక కుక్కర్ మూతని తీసేసి ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా,
లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. చూడండి, మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ మటన్ కర్రీ చపాతీలోకైనా, రైస్లోకైనా, బిర్యానీలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, మరి బాయ్ ఫ్రెండ్స్.